ఒకసారి ఇట్రా. హేమ గారు రండి. హేమ గారు ఆవిడ వచ్చారు అంటే మాధవ్ గారు రండి. ఒక్క నిమిషం ఫోటో దిగండి అమ్మా. ఇట్రా ఒక్క నిమిషం. ఈయన మా సొంత మేనల్లుడు అండి, కాబోయే పొట్టేస్తారు, అందుకే పిలిపించాను అన్నయ్య. మా సొంత మేనల్లుడు, మా పెద్ద కొడుకు. అన్న నమస్తే పెద్ద అలాగే అలాగే మాట్లాడిస్తా. అలాగే ఇప్పుడు పెద్దలు అందరూ మాట్లాడతారు. ఫోటో తీసుకో. ముందుగా ఫస్ట్ పెద్ద వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి గౌరవించడం. అమ్మ ఎవరన్నా మర్చిపోతే వాళ్ళు వేదికకి వచ్చి కనిపించండి, అన్నిగా భావించవద్దు. అందరికీ మరొకసారి తప్పుగా జరిగితే మా ప్రకాష్ గారు వచ్చారు, డబ్బింగ్ వెంకట గారు, సూపర్ గుడి ఫిలిమ్స్ వెంకట గారు వచ్చారు, పెద్దలు చాలా మంది వచ్చారండి. వాళ్ళందరికీ నేను వేదిక చిన్నది కాబట్టి అన్నిగా భావించవద్దు. మరొకసారి అందరికీ పేరు పేరున పాదాభివందనం చేసుకుంటూ ముందుగా నిర్మాత వారు అన్నయ్య అభిప్రాయం చెప్తారు. అలాగే అలాగే లేదు పిలిపిస్తాను. అలాగే 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 ఈ సినిమా స్టార్ట్ చేసే ముందు రాము గారును మా తమ్ముడు ఈ సినిమాకి ఎడిటర్ గా చేశాడు, నేను ప్రొడ్యూసర్ గా చేశాడు. వచ్చి అడిగారు, అడిగితే నేను చెప్పా, సార్ చిన్న సినిమాలు బాగా కష్టంగా ఉన్నాయి, ఇప్పుడు చేయడం న్యాయమా, ఇప్పుడు మీకు ఎందుకో శ్రమ అంటే, లేదన్నా ఎలాగైనా చేయాలి అన్న, చేయాలి ఎలాగైనా సినిమా చేయాలి అని అన్నారు. నేను ఇది మైక్ కరెక్టా ఓకేనా అన్నప్పుడు సరే ఇంకా వాళ్ళ ఆశ తీర్చుకోవడానికి ఇంతమంది వచ్చి ప్రతి ఒక్కరూ పాపం హృదయపూర్వకంగా యాక్ట్ చేశారు. అయితే మా తమ్ముడు దొంగన కొడుకోవడము కరెక్ట్గా చేయలేదు ఎడిటింగ్, రేపు మళ్ళీ కరెక్ట్ చేసి మళ్ళీ టీజర్ ఇంకోసారి రిలీజ్ చేయమని నా విన్నపం. ఈ సినిమా ఆయన కష్టపడినందుకు నిర్మాతగా ఆయనకి డబ్బులు అసలు వచ్చి ఆయన ఎక్కడెక్కడ తీసుకున్నాడో అందరికీ హ్యాపీగా రిటర్న్ ఇచ్చి సినిమాని సక్సెస్ చేయడానికి నా వీలైనంత వరకు నేను ఏ సహకారం చేయాలన్నా నేను రెడీగా ఉన్నాను, చేసి పెడతా. థ్యాంక్ యూ, బాయ్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. అలాగే అలాగే ఇది టీజర్. ఇంకోటి ఏంటంటే డబ్బింగ్కి వెళ్ళింది. ఇప్పుడు డబ్బింగ్ చెప్పకముందు ఒక నిమిషం కట్ చేయాలనుకున్నాం, మా వేణు గారు 3 నిమిషాలు కట్ చేశాడు. అది సినిమా కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగానే చేసాం మేము, మా గొప్పలు మేము చెప్పుకోవద్దు, బాగా చేసాం. కాబట్టి సుమారు 1000 నాటకాల దగ్గర ఆడి నంది గౌడాలంటే అవార్డు తీసుకొని అంత తేలిక సినిమాని అంచనా అయితే వేయనండి, జాగ్రత్తగా చేస్తాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని. ఇంకోటి అన్నయ్య, ఇది ఏదో మాకు లాభాలు వచ్చేయాలనో కోట్లు సంపాదించాలనైతే మీ ఫీల్డ్కి రాలా. నాకు వేదిక మీద ఉన్న పెద్దలందరూ నాకు సహకరిస్తే నా బ్యాక్గ్రౌండ్, ఇప్పుడు దీనికి రామరెడ్డి గారు నిర్మాత, వారు ఇక్కడికి రాలేదు, వారి బ్యాక్గ్రౌండే నాకు సహకరిస్తున్నారు. రాము సక్సెస్ అవ్వు, గత 20 సంవత్సరాలుగా ఆయన నాకు ఎన్నో డ్రామాలకు సహాయం చేసిన వ్యక్తి. ఒక ప్రవీణ్ సార్, నవీన్ సార్, లక్ష్మీనారాయణ నాయక్, భోగ కైలాసం, వీళ్ళంతా వాళ్ళు ఇక్కడికి రాలేకపోయారు. రామరెడ్డి గారు అన్నారు, నువ్వు చేసే రాము, నేను రావాల్సిన అవసరం లేదు, నేను నాకు నమ్మకం అన్నారు. ఆ నమ్మకాన్ని ఎప్పటికీ పోగొట్టుకోనని సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు బండి నీలమాధవ్ గారు మాట్లాడతారు. సభా సరస్వతికి వందనం. ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులకు, తోటి నిర్మాత మిత్రుడు బాలాజీ నాగలింగం గారికి, మీరందరికీ ఫస్ట్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, సరే నా వరకు నాకు టీజర్ నచ్చింది, బాగా కట్ చేశాడు వేణు. నాకు హిందీ సినిమాలకి, నాకు తెలుగు సినిమాలకి నాకు అసిస్టెంట్ గా హెల్ప్ చేశాడు, తను బాగా కష్టపడ్డాడు. అప్పటికే సీనియర్ ఆయన, ఫిలిం రీల్ ఎడిటింగ్ దగ్గర నుంచి వచ్చిన డిజిటల్ ఎడిటింగ్ దాకా, ఆ ప్రాసెస్ నుంచి ఈ ప్రాసెస్ దాకా నాతో దాదాపు 30 ఏళ్ళ ప్రయాణం అయినది. నేను 36 ఏళ్ళు ఫీల్డ్ లో 36 సినిమాలు చేశాను. అయితే దీంట్లో ఈ ప్రయాణంలో రాము గారు కలిసినప్పుడు ఫస్ట్ రాము గారి గురించి 2 మాటలు చెప్పాలి, రాము గారు వినాలి. రంగస్థల శాఖలో ఆయన అనుభవం ఏంటనేది, మొన్న ఒకసారి చీఫ్ గెస్ట్ గా నన్ను పిలిస్తే ఒక కుకట్పల్లి KPHB కాలనీకి వెళ్తే ఆయన నటన చూసి ఆశ్చర్యపోయి, ఆ సినిమా ఫీల్డ్ ఎందుకు ఈయనని ఇంకా నటుడిగా వాడుకోలేదా అనిపిస్తుంది నాకు. ఎంత అద్భుతమైన నటుడు అంటే అంత అద్భుతమైన నటుడు. ఇప్పుడు ఆ టీజర్ లో నాకు నచ్చినవి ఏంటంటే ఆయన యొక్క గ్లింప్సెస్, రండి వేదిక మీద రండి, ఆయన యొక్క పోర్షన్ ఏదైతే ఉందో చచ్చిపోయినప్పుడు శవం లాగా, బతికున్నప్పుడు నవ్వుతూ, అసలు ఎంతో అద్భుతంగా ఆయన యొక్క క్యారెక్టర్ చూస్తే సినిమా చూడాలనిపించింది నాకు. అంత బాగా, పేరే అసలు అలలు లేని సముద్రం,
అలలు లేని సముద్రం. అలలు లేని సముద్రం ఉండదు. మరి అది ఎలా ఉందనేది మన సినిమా చూడాలి. సో అది అటువంటి భావుకతతో చేసినటువంటి టైటిల్. ఫస్ట్ రామిరెడ్డి గారిని ఫస్ట్ ప్రశంసిస్తున్నా ఇటువంటి సినిమాకి వెన్నుదానికి ఉన్నందుకు. తర్వాత ఆయన సంస్కారయుతంగా చెప్పారు. ఇక్కడ ఉన్న కూర్చున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో సహకరించారని, వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి కళాకారులను ముందు తీసుకురావాలి. ఎందుకంటే ఈయన ప్రతి షాట్ లో మీరు గమనించారో లేదో కొత్త వాళ్ళనే పెట్టాడు. అంటే అందరిని ఎంకరేజ్ చేశాడు. దాదాపు నాకు తెలుసు 100 మందిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారు ఆయన. ఇలా పరిచయం చేస్తూ రాము గారు ముందుకెళ్లాలని, ఈ టీం అంతా అభివృద్ధి చెందాలని మరీ కోరుకుంటూ, ఇలాంటి చిన్న వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చే విధంగా మీడియా మిత్రులు కూడా ముందుకు రావాలని. ఎందుకంటే పెద్దవాళ్ళకి పబ్లిసిటీ అవసరం లేదు, చిన్న వాళ్ళకి అవసరం. కాబట్టి వాళ్ళ అవసరమైన వాళ్ళకి కడుపు నిండా ఇంత అన్నం పెట్టినా కూడా ఆనందపడతారు. కాబట్టి వాళ్ళకి అన్నం లాంటి మీ పబ్లిసిటీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, మేము ఎన్నో ఎదిగి చూసాము. ఇలాంటి సక్సెస్ లు ఆయనకి రావాలని, పెద్ద నిర్మాతగా రాము గారు ఎదగాలని. ప్రస్తుతం ఉన్న కష్టకాలంలో లాభాల కోసం సినిమాలు ఎవ్వరూ తీయరు. సో అందరూ కూడా ఒక తమలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని, తపనని అది బయటపరచుకోవడానికి, మనలోని యొక్క కళను బహిర్గపరచడానికి చేసుకోవాలి. ఇవాళ సినిమా తీసే బడ్జెట్ ఎంత అవుతుందో, రిలీజ్ చేసే బడ్జెట్ ఎంత అవుతుందని అందరికీ తెలిసిన సంగతి. సో ఆ సినిమా కష్టాలన్నీ పడుతూ ఇన్ని సినిమాలు చేస్తున్న రాము గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఆయన వినయం చూడండి, అందరికీ కూడా పాదావందనమని 3 సార్లు చెప్పాడు. అక్కడే ఆయన సంస్కారం, మంచితనం అర్థమవుతోంది. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే స్వభావం ఆయనది. చాలా మంచి స్థాయిలో ఆయన ఎదగాలని ప్రతి నటీనటులను, నాకన్నా చిన్న వాళ్ళని దీవిస్తూ, నాకన్నా పెద్ద వాళ్ళని అభినందిస్తూ, మరోసారి మీడియా మిత్రులకు ప్రణామాలు చేసుకుంటూ నమస్కారాలు చేసుకుంటున్నాను. మీ బల్లెం వేడుమతో నమస్తే. థ్యాంక్ యూ సార్. ఆల్రౌండ్ స్టార్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒక నిమిషం ఇస్తాను, అందరికి ఇస్తాను. ప్రముఖ కవి, రచయిత శ్రీనారాయణ రెడ్డి గారితోనే ప్రశంసలు అందుకొని వారి పేరు చేసిన సంథింగ్ కి డాక్టరేట్ తీసుకున్నారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి. నా కోసం వచ్చిన చిరకాల మిత్రుడు తిరునగర్ శ్రీనివాస్ గారు 2 మాటలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలకి, ముందున్నటువంటి నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ, రాము గారితో దాదాపుగా 20 ఏళ్ల పైన పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని, వారి రంగస్థల నాటకాలు అన్నీ చూసి ఉన్నటువంటి వ్యక్తిని, నిరంతరం నటన అంటే ప్రేమించి నటన కోసమే ఏదైనా కోల్పోయేటువంటి తత్వం ఉన్నటువంటి రాము గారు సినిమా రంగంలో రాణిస్తూ రకరకాలైనటువంటి నటులను గుర్తిస్తూ ఆ నటులను పైకి తీసుకురావాలనే తపన ఉన్నటువంటి వ్యక్తి. ఇంతకుముందు వేణుమాధవ్ గారు చెప్పినట్టుగా ఆయనలో ఉన్నటువంటి తపనకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. ఈ సినిమా అలలు లేని సముద్రం అని చెప్పారు. అలలు అనేటువంటిది చైతన్యానికి ప్రతీక. చైతన్యం లేనటువంటి సముద్రం ఉంది అనేటువంటి ఒక ఇంటర్నల్ థింకింగ్ ను చెప్పేటువంటి ప్రయత్నం అందులో చేశారు. అందులోనే ఒక సస్పెన్స్ ఉంది. సినిమా అంటేనే సస్పెన్స్, సస్పెన్స్ ఉంటేనే సినిమా. కాబట్టి ఎవరినైనా ఆలోచింపజేయాలనేటువంటి తత్వం ఉన్న రాము తన తత్వానికి దగ్గరగా ఉన్నటువంటి టైటిల్ ను కూడా ఈ సినిమా కోసం ఎన్నుకున్నారు. కాబట్టి ఈ సినిమా విజయవంతం కావాలని, ఇందులో ఉన్న నటీనటులందరికీ గుర్తింపు రావాలని, మన రాష్ట్రంలో, మన తెలుగు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ సినిమాను ఆదరించాలని కోరుతూ, రాము గారికి, నటీనటులకి, సాంకేతిక నిపుణులకి, నిర్మాతలకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మీడియా వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ. నా కోసం అంత దూరం నుంచి వచ్చారు. అలాగే మా మిత్రులు నాటక రంగంలో సుదర్శన్ గారు, నారాయణ స్వామి, వీళ్ళంతా నాతో నాటకాలు ఆడిన వ్యక్తులు. మండలి అమ్మతాస్ అని ఒక తెలంగాణ చరిత్ర, ఒక వెంకటేశ్వర ఉంది. ఆ చరిత్రను నాటక రూపంలో సుమారు ఒక 10 లక్షల రూపాయలు పోగొట్టుకుని తయారు చేశారు. వారు కూడా ఇక్కడికి వచ్చారు, సుదర్శన్ గారు. అలాగే నా మిత్రుడు రామ్ శర్మ గారు 2 మాటలు మాట్లాడతారు. గర్జించే పోలీస్ నిర్మాత, నటులు కూడా 2 మాటలు. సభాయ నమః. ఈరోజు సుదీనం. ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రాము సార్ గారు దాదాపుగా నాకు 7-8 సంవత్సరాల నుంచి పరిచయం. ఆ సారులో ఉన్నటువంటి ఒక తపన, ఉత్సాహం, కొత్త నటీనటులను తెరపైకి తీసుకురావాలనే ఒక ఆదర్శం ఈరోజు ఇక్కడ కనిపిస్తుంది మీ అందరికీ. ఎన్నో ప్రయాసల కొనర్చి, ఎన్నో కష్టాల కొనర్చి ఒక సినిమాని
ఈ స్టేజ్కి తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సినిమా అంటేనే ఈరోజు రేపు చాలా కష్టంతో కూడుకున్న పని. అటువంటిది రాము సార్ గారు ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో సినిమాలు చేస్తూ ఈరోజు ఈ స్థాయికి రావడం అనేది మనందరికీ గర్వకారణం. అలాగే ఈ సినిమాలో నటిస్తున్న వారందరూ కూడా అందరూ కొత్త కళాకారులే. వారిలో ఉన్నటువంటి నైపుణ్యాన్ని బయటికి తీసుకొని వచ్చి తెర ద్వారా లోకానికి పరిచయం చేయాలనేటువంటి ఒక ఆలోచన నాకు నచ్చి రామసారి గారి వెంబడి ఈరోజు నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను. అలాగే గర్జించే పోలీస్ సినిమా అనేది ఒక సినిమా. ఆ సినిమాలో మెయిన్ రోల్ పాత్ర కూడా నేను పోషిస్తున్నాను. సినిమా రంగానికి పత్రికా విలేకరులే మూలం. దయచేసి పత్రికా విలేకరులందరూ మాలాంటి కొత్త నటీనటులను కొంత పైకి వచ్చేటట్టు చేసే బాధ్యత మీపై ఉందని మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అలాగే జూనియర్ మోహన్ బాబు గారిని కూడా వేదిక ఆహ్వానిస్తున్నాం. వారికి మా మేనల్లుడు శిరీష్ బొకే ఇస్తారు. మా మేనల్లుడు దీంట్లో మరొకసారి చెప్తే ఎవరి పేరు మర్చిపోతే సుమలమ్మ గారు అబ్బాయ కందుకూరు నుంచి వచ్చాడు. అబ్బాయ నా మిత్రుడు. ఒకసారి లేదన్నా ఆయన చప్పట్లు. అతను ఆటో నడుపుకుంటాడు. కానీ ఎంత ప్రేమ అంటే ఇంటికి వస్తే 10 మందికి అన్నం పెట్టి అన్న డబ్బులు వద్దులే 2 రోజులు భోజనం చేయండి అనే వ్యక్తి. మరొకసారి ఆయనకు కూడా సభాముఖంగా పాదాబంధనం చేసుకుంటున్నా. అలాగే ఇప్పుడు కూర్చోండి సార్, ఒక్క నిమిషం. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు అన్నయ్య బనగానపల్లి నుంచి వచ్చారు. వీరి గురించి చెప్పాలంటే సాక్షాత్ బ్రహ్మం గారు కాలజ్ఞానం రాసిన ఊరు బనగానపల్లి. అందుకోసం చెప్తున్నాను. ఆ ఊర్లో ఈయన బ్రహ్మం గారి భక్తులు, బీజేపీ లీడరు, త్రినేత్ర అనే సినిమాకి నిర్మాత. ఇప్పుడు నెక్స్ట్ రాజేంద్ర ప్రసాద్ గారితో మేము సినిమా ప్లాన్ చేసుకుంటున్నామండి. మేము ఇంకా ఆయన డేట్లు తెచ్చుకోలేదు కాబట్టి వారు మాట్లాడతారు. ఇప్పుడు ఒక సింహం చెప్పాలంటే ఆయన మాట్లాడతారు. సభా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, తోటి కళాకారులకు, నటీనటులకు, ఇక్కడికి విచ్చేసి ఉన్నటువంటి పత్రికా విలేకరుల వారికి, మిత్ర బృందానికి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారం. నేను నటించాలన్న కోరిక నాకు చిన్నప్పటి నుంచి ఉండేది. మరి ఏ నిర్మాత వస్తాడో, ఏ డైరెక్టర్ వచ్చి నన్ను యాక్షన్ చేయమని అడుగుతాడని చెప్పేసి ఎదురు చూశాను. కాలక్రమేణా రాజకీయ జీవితంలో దైనందిక దినచర్యల్లో కాలం సాగిపోతూ ఉంటే ఓ రోజు ఒక ఫిలిం ప్రొడ్యూసర్ వచ్చి నా దగ్గర నాతో ఒక ఫిలిం తీశాడు, నేత్ర అని. నేను ఫిలిం ఛాంబర్లో కూడా మా రిజిస్ట్రేషన్ అని చేయించాను. నేత్రాన్ని పూర్తి చేశాను. కరోనా రావడంతో అది కొద్దిగా ఆగిపోయింది. మళ్ళీ కళను గుర్తించి మా వేణు గారు, మా రాము గారు నాకు అలలు లేని సముద్రంలో ఒక జమీందార్ పాత్రని ఇవ్వడం జరిగింది. మరి నా కూడా కొద్దిగా నటన పిచ్చి అనేది ఒకటి ఉండేది. నా యొక్క నటన పిచ్చిని రాము గారు నా కళ నెరవేర్చారు. నిజంగా రాము గారి గురించి చెప్పడం ఏమిటంటే, ఒక కళాకారుడు ఆయనకి ఇచ్చిన పోర్షన్ యొక్క డైలాగులు గుర్తుపెట్టుకోవడమే చాలా కష్టం. మేము నా పాత్ర, అమ్మవారి పాత్ర, మరి ఇట్లా ఉన్నటువంటి కళాకారుల పాత్రలకు అన్నింటినీ కూడా ఏ పేపర్ లేకుండా డైలాగులు చెప్పి అందరితో చెప్పించే గొప్ప వ్యక్తి రాము. మరి ఆ భగవంతుడు అంతటి జ్ఞాపక శక్తిని ఏ విధంగా ఇచ్చాడో నాకు తెలియదు, కానీ ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను. ఎంత పెద్ద డైలాగ్ అయినా సునాయసంగా ఉన్న నటీనటులందరికీ కూడా చెప్పి కళను ఈ విధంగా మీరు ఎక్స్ప్రెస్ చేయాలి అని చాలా అద్భుతంగా పండిస్తాడు. నిజంగా అలలు లేని సముద్రము లాంచింగ్లు కొద్దిగా తొందరగా మా వేణుగారు కొద్దిగా ఆయన బాగా చేశాడు. నేను ఎందుకంటే అక్కడి నుంచే చూస్తున్నాను. మాలాంటి కొత్త నటీనటులను కూడా పరిచయం చేయడం అనేది వేణు గారికి, రాము గారికి నేను ముఖ్యంగా ఈ ఫిలిం ఛాంబర్లో ఉన్నటువంటి పెద్దలందరినీ కోరేదేమంటే, ఆల్రెడీ పెద్ద పెద్ద కళాకారులు ఎక్కడికో వెళ్ళిపోయారు. వారు ఏదైనా సాధించుకోగలుగుతారు.
కానీ ఆ పెద్ద కళాకారులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఇటువంటి చిన్న కళాకారులను ప్రోత్సహిస్తే ఇంకా కళలు అప్పట్లో శ్రీకృష్ణదేవరాయల వారి కళలను బతికించేవాళ్ళు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రొడ్యూసర్లు కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, ఈ సినిమా రంగానికి సంబంధించిన వారు ఎవరైనా కానీ ఈ చిన్న నటులను ప్రోత్సహిస్తే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని కూడా బయట వ్యక్తీకరించడానికి అవకాశం ఉంటుందని చెప్తూ రాము గారితో అతి త్వరలో నేను ఆయన ఒక చిన్న సినిమా చేద్దామని కోరాను. దానికి ఎట్లా ఉన్నానంటే కన్నీరు పెట్టి ఏడ్చేటట్టుగా ప్రతి ఇంట్లో ఈ మరో సన్నివేశం ఏమొస్తుందో చూడాలి. మాతృదేవ అనే విధంగా కాకుండా సన్నివేశం నెక్స్ట్ సన్నివేశాన్ని కూడా చూడాలి, పోకూడదు. ఇంటర్వ్యూలు అయిపోయినా కానీ మళ్ళీ ఏదైనా మిస్ అవుతామని చెప్పేసి అట్లే కూర్చునే విధంగా నేను రాము గారిని అడిగాను, ఒక మంచి ఫిలింకు ప్లాన్ చేయండి, నేను ప్రొడ్యూసర్గా అదంతా నేను భరిస్తాను. ఆ సినిమా చూసి ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ ఏదో ఈ బట్టలు లేని డ్యాన్సులు అట్లా లేకుండా కలికాలం సినిమాలో జయసుధా గారు తీశారు సినిమా ఒక్కటే ఇంట్లోనే, కానీ దాంట్లో ప్రతి వ్యక్తి నటించమంటే జీవించారు. నటన అంటే ఏదో మనం చేస్తున్నాం అన్నట్టు కాకుండా నిజంగా గతంలో చాలా మంది కళాకారులు ఒక పోర్షన్ నిజంగా ఆకలితో ఉంటే మనిషి ఈ విధంగా ఉంటాడు అనే ఒక దానికోసమని గతంలో కళాకారులు వారాలు కొద్ది భోజనాలు కూడా మనిషి ఉపవాసం ఉండి శరీరాన్ని కూడా నటనకు ఉపయోగించే విధంగా మలుచుకోవడం అనేది వారి నుంచి మనం నేర్చుకోవాలి. నేను ముఖ్యంగా రాము గారిని ఒక నెక్స్ట్ ఒక ఫిల్మ్ తీయడానికి ఒక స్టోరీ అడిగాను. రాము గారు అది చేస్తే ఖచ్చితంగా ఇదే ఛాంబర్లోనే పెద్దలందరి సమక్షంలోనే ఈ పేద కళాకారుడితో ఒక గొప్ప సినిమాను నిర్మించాలన్న సంకల్పం మనసులో ఆ భగవంతుడు బీజం నాటినాడు. మీ అందరి సహకారంతో, పెద్దలందరి సహకారంతో నా ఈ చిన్న కళ నెరవేరుతుందన్న ఆశతో నాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని మీ అందరి ముందర పంచుకుంటూ మీ అందరికీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కూడా రాము గారు దాకా చెప్పారు, శిరస్సు వంచి నమస్కరిస్తూ జై హింద్. థ్యాంక్ యూ సార్. ఈయన నటవిశ్వరం అంటే గాలి ఒక సినిమా చేస్తున్నాం, దాంట్లో అమ్మవారిగా రోజారాణి గారు చేశారు, దాంట్లో కలి పురుషుడిగా ఈయన చేశారు. అది కూడా ఇంకొక 3 రోజులు చేస్తే ఫినిష్ అవుతుంది. నేను ఒకటే ఏమున్నా అబద్ధం లేకుండా ఉన్న నిజం మాట్లాడి ఇంటికి వెళ్తున్నాను. ఇంకోటి మా చిరకాల మిత్రుడు వేణుగోపాల్ చౌదరి గారు ఏమంటే ఏ సినిమాలు వేయటం అని చెప్తారు, దానికి చాలా సంతోషం. కానీ ఈరోజు ట్రైలర్ వచ్చిన లోపల వచ్చింది చూసారా, అలాంటివి రాకుండా కొంచెం అన్నిగా అంటే సినిమా బట్టి ఏమండి ట్రైలర్ ఏమండి మాకు ప్లస్ నేను చెప్పుకుంటున్నా మాట. అలాగే రోజారాణి గారు 2 మాటలు మాట్లాడతారు. తర్వాత సుధాకర్ గారు ఒక్క నిమిషం. అమ్మ రోజారాణి గారు ఈవిడి అమ్మవారి పాత్రలో చాలా బాగా చేశారు, కొత్త ఆర్టిస్టే కానీ ఒకసారి మాట. అందరికీ నమస్కారం అండి. నా పేరు రోజారాణి. నేను ఈ సినిమా ఫీల్డ్కి నేను కొత్త. అసలు అంత నటన గురించి నేర్చుకుని ఎన్ని క్లాసులు కూడా తీసుకుని వస్తుంటారు, కానీ అవన్నీ ఏమీ అక్కర్లేదండి రాము సార్ దగ్గర. అన్నీ తానే, గురువు కూడా తానే అయ్యి ప్రతి ఒక్కరికి డైలాగ్ని ఏ రేంజ్లో చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎక్కడ స్ట్రాంగ్గా మాట్లాడాలి, ఎక్కడ సౌమ్యంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా తను చెప్పి తను యాక్ట్ చేసి మా నుంచి అంత నటన వచ్చేంత వరకు కాంప్రమైజ్ అవ్వకుండా మా చేత నటింపజేస్తున్నారు. మేము వాళ్ళ నుంచి ఇంకా ఎంత నేర్చుకున్నా కూడా ఆ చదువంతా ఆ గురువు గారి చదువే. తను ఎంత ఓపికగా ఏ మాత్రం ఎవరు ఆకలికి కూడా ఇబ్బంది పడకుండా అన్ని చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఏదన్నా మేము చేయలేకపోతున్నామేమో అని ఎక్కడ డల్ అవుతాము అని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఇలా కాదు ఇలా చెయ్యాలి అని మళ్ళీ కూల్ గా కూడా కూర్చుని ఆ నటన గురించి చెప్పి మా నుంచి తను సాటిస్ఫాక్షన్ అయ్యేంత వరకు కరెక్ట్ గా చెప్పి తీపిస్తున్నారండి. తను చిన్న అమ్మవారు నాతో పాటు చేశారు. ఓకే, ఈసారి ఈ అలల్లేని సముద్రం సినిమాని ఇక్కడ దాకా తీసుకొచ్చారు, ఆయనకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్. దాంట్లో నాకు ఈ ఒక చిన్న పాత్రే
ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అందులో ఆ తర్వాత ఆ నటన ఇంకా తీయాలి నా నుంచి అని మళ్ళీ నాకు గాలి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ని ఇచ్చారు. దానికి న్యాయం చేయడానికి నా శాయశక్తులా నేను ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. అలాగే మా ప్రియాంక ఈ సినిమాలో హీరోకి తల్లిగా, ఒక్క నిమిషం అమ్మ, మంచి ఆర్టిస్టు సురభి కళాకారిణి. ఈవిడి సురభి అరుణాదేవి గారు బలవ సినిమా నటించారు. బలవ ఒక బ్లాక్ బస్టర్ పిక్చర్. అందులో నటించిన వాళ్ళు ఒక 5-6 మంది మా సినిమాలో అరుణపిన్ని కానీ, సురభి వీణ గారు కానీ, ప్రియాంక అమ్మ. నాకు ఇందాక చెప్పాలనుకున్నాను, మాటల్లో పడి మర్చిపోయాను సార్. నన్ను ఇంత మంచి డైరెక్టర్ సార్కి పరిచయం చేసిన వాళ్ళు సుందరమ్మ గారు. మేడం, ఒకసారి మీరు స్టేజ్ మీదకి వస్తే నా సంతోషం కోసం. నేను చిన్నవి చేస్తూ ఉండేది, అంటే ఏదో చిన్న యాక్టింగ్ లాంటిది చూసి మీరు ఇక్కడ కాదండి, మీరు ఫీల్డ్కి వస్తే బాగుంటుంది